హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన గతంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. సిఐడి అధికారులు, ఏపీ సిఐడి అధికారులు గతంలో చంద్రబాబు పైన ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వాళ్ళు తాము సరైన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించలేకపోతున్నామని చెప్పిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా సరిగ్గా విచారణ చేశాము, దీంట్లో ఏమీ లేదని కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆ కేసుల్ని క్లోజ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. ప్రకటించిన కోర్టు తీర్పు కాపీలను మాత్రం బయట పెట్టలేదు. ఆ తీర్పు కాపీలను బయట పెట్టాలి అంటూ ఎంఆర్పీఎస్ నేత సువర్ణరాజు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆ డాక్యుమెంట్స్ని బయటకి ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపైన ఆయన హైకోర్టుకు వెళ్ళారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణకు స్వీకరించిన తర్వాత హైకోర్టు సిఐడిని ఆదేశించింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలని తమ ముందు ఉంచండి అని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఏసీబీ కోర్టు ఆ డాక్యుమెంట్స్ని, తీర్పు కాపీల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి ఆన్సర్ దొరకట్లేదు. రహస్యంగా ఉంచటం అనేది కాన్స్పిరసీకి దారి తీస్తోంది. దీని వెనక రకరకాల ఉద్దేశాలు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు, అవి పొలిటికల్ రీజన్స్ కూడా కావచ్చు. లాంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని బయట పెట్టాల్సిన కోర్టులు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నాయనేది ఇప్పుడు చర్చ. ఆ డాక్యుమెంట్స్ను దాచేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేది చర్చ. పైగా నిందితులుగా ఉన్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అండర్లో ఏపీసీఐడి పనిచేస్తూ ఉంది. ఏపీసీఐడి కేసులు అవసరం లేదు అని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వస్తాయి. కాబట్టి తీర్పుని ఏ బేస్ పైన తీర్పిచ్చారు, ఏ సాక్ష్యాల ఆధారంగా కేసులు లేకుండా చేస్తున్నారు, ఎవరిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు లేకుండా చేస్తున్నారు. పైగా ఈ కేసులో వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులు 164 స్టేట్మెంట్ని ఇచ్చారు. 164 స్టేట్మెంట్ ట్యాంపర్ చేసేది కాదు. 164 స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు ఆ తర్వాత దీంట్లో కేసు ఏం లేదు, మా కేసు వెనక్కి తీసుకోండి అని చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉండదు. అటువంటి రైట్ కూడా వాళ్ళకు ఉండదు. సో దీన్ని ఏ రకంగా ఏసీబీ కోర్టు కొట్టేసింది అనేది నిజానికి లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాని విషయం. ఈ నేపథ్యంలో హైకోర్టు సిఐడిని మొత్తం వివరాలని మాకు ఇవ్వండి అని చెప్పింది. ఇది నిజానికి ఓ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసులో ఎత్తివేత అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్య. జనరల్గా అయితే గడిచిన 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూసినా, ఎక్కడ చూసినా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకు, లేకపోతే ఏపీ సిఐడికి హైకోర్టు షాకు, ఇటువంటి బ్యానర్ వార్తలు ఉండాలి, ఈ స్థాయిలో వార్తా కథనాలు ఉండాలి, ఈ స్థాయిలో మీడియాలో చర్చ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవ్వరూ కూడా దీనిపైన మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ దీనిపైన నోరు మెదపట్ల. ఈవెన్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి గట్టిగా మాట్లాడినట్టుగా కనపడట్లా. ఓ ముఖ్యమంత్రి తన ఆధీనంలో ఉన్న సిఐడి తనపైన పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత కోర్టు ఆ డాక్యుమెంట్స్ని దాచేస్తుంటే నిజానికి దీనిపైన చాలా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు రహస్యంగా ఉంచకూడదు, ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ప్రజలందరికీ తెలిసేలా ఉండాలి, వాటిని రహస్యంగా ఎందుకు ఉంచుతారు అంటూ కోర్టులే తీర్పు చెప్తున్నాయి. అటువంటి సందర్భంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అనే దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఈ దేశంలో న్యాయ వ్యవస్థని మరింత పారదర్శకంగా ఉండడం కోసం కోర్టుల్లో జరుగుతున్న విచారణ ప్రాసెస్ని కూడా ప్రజలంతా చూసే అవకాశం కల్పించేలా లైవ్గా విచారణని చూసే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నారు. సో విచారణ లైవ్గా జరుగుతోంది. కోర్టులో ఏ న్యాయవాది ఎవరేం చెప్తున్నారు, న్యాయమూర్తి ఏం చెప్తున్నారు, ఇవంతా కూడా వాదనలు ప్రజలంతా చూసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కోర్టులు చెప్పిన తీర్పులు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అనేది ప్రశ్న. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియా మౌనం పాటిస్తున్నారు. ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదు. కారణం ఏంటో అర్థం కావట్లేదు. నిజానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి కేసులు, నోటీసులు, రేపో మాపో అరెస్ట్ ఉంటూ రకరకాల వార్తలు చూసేవాళ్ళం. జస్ట్ నోటీసులు ఇస్తే కూడా పతాక శీర్షికల్లో వార్తలు చూసేవాళ్ళం. గంటల గంటల ఛానల్లో డిబేట్లు చూసేవాళ్ళం. బట్ ఓ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంపైన హైకోర్టు ఇంత కీలకమైన ఆదేశాలు జారీ చేస్తే ఇది ఎవరికి పట్టనట్టుగా, ఇది మేమేం చూడలేదు, మాకేం కనపడలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదు. ఈవెన్ కోర్టు ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో రాజకీయంగా ఉంది అనుకుంటే సరే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మౌనంగా ఉంది అని అనుకుందాం. సరే, ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసిన సందర్భంగానైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, ఇదిగో చూడండి కోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, మేము నిర్దోషులం, మేము తప్పు చేయలేదని కోర్టు చెప్పింది అనేని చెప్పుకోవాలి కదా. కనీసం దాన్నైనా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మా పైన జగన్మోహన్ రెడ్డి సర్కారు పెట్టిన కేసుల్ని ఏసీబీ కోర్టు కొట్టేసింది, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు అనడానికి ఇది నిదర్శనం అనేని చెప్పుకోవాలి కదా. ఆ సెలబ్రేషన్ అయినా ఉండాలి కదా. అప్పుడు మౌనమే పాటించారు.
నిజానికి చంద్రబాబు నాయుడికి కోర్టు క్లీన్ చిట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కదా, తెలుగుదేశం పార్టీ కానీ, అధికార పార్టీ మీడియా కానీ. కేసులు కొట్టేస్తున్నానని ప్రకటించినప్పుడు చిన్న వార్తలుగానే దాన్ని సైలెంట్ చేసి ప్రజలకు తెలియకుండానే కేసులు కొట్టేసినట్టుగా ఉండాలి ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు ప్రభుత్వాన్ని, ఏపీసీఐడిని కేసుకు సంబంధించిన వివరాలన్నీ మా ముందుంచండి అని ఆదేశించడం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరహా వార్త అయినప్పటికీ దాన్ని కూడా మాకు సంబంధం లేదు, ఏదో కోర్టు జస్ట్ అలా చెప్పింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో సెలెక్టివ్గా కోర్టుల తీర్పుల్ని, కోర్టుల వ్యాఖ్యల్ని కూడా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము వినలేదు, మేము చూడలేదు అంటూ నోరు మూసుకున్నట్లుగా నటిస్తున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా, అరెస్టుకు సంబంధించి కోర్టులు రిమాండ్ విధించిన సందర్భంగా కోర్టులు రిమాండ్లు ఎలా విధిస్తారు అంటూ చర్చలు పెట్టి, డిబేట్లు పెట్టి గంటలు మాట్లాడడం చూసాం. కోర్టులను కూడా అప్పుడు ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది అంటూ మాట్లాడడం చూసాం. న్యాయమూర్తులను కూడా ఆక్షేపించడం చూసాం. న్యాయమూర్తులు కూడా ఉద్దేశాలను ఆపాదించడం చూసాం. ఈ రకంగా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టుని, హైకోర్టుని, ఏసీబీ కోర్టుని తప్పుపడుతూ, ఉద్దేశాలు ఆపాదిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు, కూటమి, ప్రస్తుతం అధికార పార్టీకి బాకా ఊతున్న మీడియా గగ్గోలు పెట్టడం చూసాం. నిజానికి ఇంతకంటే పెద్ద వార్త ఇంకొకటి లేదు ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజులుగా. పొలిటికల్ డెవలప్మెంట్స్ చూసినా, లీగల్గా చూసినా, ఓ ముఖ్యమంత్రి, నిందితుడిగా ఉన్న ఓ ముఖ్యమంత్రి తనపైన నమోదైన కేసుల్ని, తనపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిఐడి నమోదైన కేసుల్ని తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు, తన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళతోటే కేసులు విత్డ్రా చేయించేలా పిటిషన్లు వేయించి కోర్టుకు వాళ్ళు మేము పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నాం, మాకేం అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు వెనక్కి తీసుకోవడానికి అని చెప్పించి తన ఆధ్వర్యంలోనే ఉన్న సిఐడి ద్వారా కేసులు వెనక్కి తీసుకుని ఏసీబీ కోర్టు నుంచి క్లీన్ చీట్ తెచ్చుకోవడం అంటే ఇంతకంటే నైతికంగా పతనం కావడం ఒక రాజకీయ నాయకుడికి ఇంకేంటి ఉంటుంది? ఓ రాజకీయ నాయకుడు తాను సచ్చీలుండని, తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సంబంధించిన అవకాశం కోర్టులకు వెళ్ళడం కదా. కోర్టులకు వెళ్ళి కోర్టుల ముందు తాను నిర్దోషినని బయటికి రావడం గొప్పతనం అవుతుంది, సచ్చీలత అవుతుంది తప్ప కోర్టుల్లో కేసులు నాకు అధికారం ఉంది కదా, నా కింద పనిచేస్తున్న వాళ్ళే కదా, నేను అజమాయిషీ చేసేవాళ్ళే కదా నా మీద కేసులు పెట్టింది, నేను అజమాయిషీ చేసేవాళ్ళే కదా అప్పుడు విచారణ చేసింది, ప్రస్తుతం నేను బాస్ కదా కాబట్టి కేసును పెట్టిన వాళ్ళతోటి విత్డ్రా చేయిద్దాం, విచారణ చేసిన వాళ్ళతోటి అబ్బెబ్బే ఏం లేదని చెప్పిద్దాం అని ఒక ముఖ్యమంత్రి అనుకుని తనపైన కేసులు తానే వెనక్కి తీసుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరు హర్షించేది కాదు. కాబట్టే కేసులు ఎత్తేసారనే సెలబ్రేషన్ని చేసుకోలేకపోయారు. ఇప్పుడు కోర్టు తప్పుబట్టి ఆ మొత్తం వివరాలు ఇవ్వండి అంటూ సిఐడిని ఆదేశించింది కాబట్టి ఇది చెంప పగలగొట్టే వార్త హైకోర్టు వైపు నుంచి వచ్చింది కాబట్టి అది కూడా మాకు తెలియదు, మేము చూడలేదంటే నటిస్తున్నారు. ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదు. అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుర్దాతో అనైతికంగా బిహేవ్ చేసి ప్రజల్లో మరింత పలచనవుతోంది. మీరెవరూ నోరు మెదపకపోయినా, మీరెవరూ స్పందించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తోంది, కోర్టులు ఏం చెప్తున్నాయి, ఫర్దర్గా ఏం జరగబోతోంది అనేది కూడా.